హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మాగాయ పచ్చడి మా స్టైల్లో ఎలా చేస్తామో మీకు చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలిసిందే, కానీ మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మేము 15 మామిడికాయలు తీసుకున్నామండి. వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని పైన పొట్టు తీసేసుకొని తొక్క వాటిని ఇలాగా పొడుగ్గా కట్ చేసేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టామండి. ఈ విధంగా ఫ్రెండ్స్, ఎండిన తర్వాత ఇలా ఉంటాయండి ముక్కలు. ఫ్రెండ్స్, మామిడికాయని మనం కట్ చేసేటప్పుడు ఎక్కడ తడి లేకోకుండా మనం మంచిగా ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మాగాయ పచ్చడి కోసం మేము ఏం పదార్థాలు వేస్తామో అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కారం అండి, తర్వాత 10 వరకు వెల్లుల్లి రెమ్మలు పైన పొట్టు వలిచేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. అలాగే ఆవపిండి కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 4 వెల్లుల్లి రెమ్మలని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమెంతులు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం మాగాయ పచ్చడిని ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇలాగా ముక్కలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇది పావుసేరు గ్లాస్ అండి. మీకు కొలతలతో చూపిస్తున్నానండి. మేము 15 కాయలు తీసుకున్నాము. వాటికి కొలతండి. మేము ఆడిచ్చిన కారమే వాడుతున్నామండి, ఆవకాయ పచ్చడిలో వేసిన కారము. మీరు కావాలంటే ప్యాకెట్ కారం కూడా వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, 15 కాయలకి 3 గ్లాసులు కారం వేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 3 గ్లాసుల వరకు కారం వేసామండి. ఫ్రెండ్స్, 1 గ్లాసు ఉప్పు అండి. ఉప్పు కూడా మేము కల్లుప్పుని ఆరబెట్టుకొని మిక్సీ చేసుకొని మెత్తగా ఉండాలండి. మనం ఏ పచ్చళ్ళకి వేసినా ఈ విధంగా చేసి వేసాము. ఫ్రెండ్స్, 100 గ్రాముల వరకు ఆవపిండి అండి. ఆవాలు శుభ్రం చేసేసుకొని వాటిని పొడి చేసుకున్నాము అదండి. ఫ్రెండ్స్, 50 గ్రాముల వరకు మెంతిపిండి అండి. పచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు అండి వేసేస్తున్నాము. స్మెల్ కోసం వేస్తారండి ఇది. ఫ్రెండ్స్, ఇందాక మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, 2 స్పూన్ల వరకు పచ్చిమెంతులు అండి. ఫ్రెండ్స్, 1 స్పూను పసుపు అండి. ఫ్రెండ్స్, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మాగాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు నేను చేసినట్టుగా చేసి టేస్ట్ చెప్పండి, నాకు కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, 200 గ్రాముల వరకు వేరుశనగ నూనె అండి. మేము వేరుశనగ నూనె వాడుతున్నాము. మీ ఇష్టం అండి, మీ ఆప్షన్. మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ నూనె కలవనట్టుగా అనిపిస్తుందండి. 3వ రోజు మనం కలుపుకునేటప్పుడు బాగా కలుస్తుంది. అప్పుడు ఉప్పు కారం తక్కువైతే మనం మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చండి. నాకు తెలిసి పర్ఫెక్ట్గానే వేసామండి, సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం కారం వేసుకొని కలుపుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం అన్ని కలిపేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి మనం కలుపుకున్న పచ్చడి అంతా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, పచ్చడి డబ్బాలోకి వేస్తేనే మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా మేము కలిపినట్టుగా కలిపి ఒకసారి చూడండి. మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుందండి మాగాయ పచ్చడి. కొద్దిగా ఆయిల్ వేస్తే బాగుంటుందండి. మళ్ళీ 3వ రోజు మనం పచ్చడిని ఊరడం కోసం వేస్తున్నారు. మీరు 3వ రోజున ఈ పచ్చడి అంతా మళ్ళీ ఒక బ్రేషన్లోకి తిరిగేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా పట్టారంటే పచ్చడి ఖచ్చితంగా సంవత్సరం ఉంటుందండి. సంవత్సరం కాదు, ఇంకా ఎక్కువే ఉంటుందండి. నేను సంవత్సరం చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఆయిల్ తక్కువగా ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, పచ్చడి ఇప్పుడు మనకి నూనె లేకుండా ఉంటుందండి. 3వ రోజున ఊరితే ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. అప్పుడు మీరు 3వ రోజునే ఉప్పు కారం నూనె వేసుకొని సరిపోకపోతే కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీకు కనుక మేము చేసిన మాగాయ పచ్చడి కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.